సురేష్ గారు. లక్ష్మి గారు, ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మీరు చెప్పినట్టుగా 2019 ఇప్పుడు ఎట్లా అంటే ఒక సీట్ ఇప్పుడు అంటే ఇంకా రౌండ్స్ నడుస్తున్నాయి కాబట్టి ఇప్పుడు అఫీషియల్గా 2 అనౌన్స్ చేశారు. అందులో ఒకటి రాజమండ్రి రూరల్, ఒకటి రాజమండ్రి సిటీ, ఒకటి 2 కూడా తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. మొత్తం మీద 130 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మొత్తం మీద లీడ్లో ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ 18, 19 అంటే ఒకటి అటు ఇటుగా ఇప్పుడుగా కొన్ని ఒక సీట్ 2 సీట్లు ఇప్పుడు 400 ఓట్ల ఆధిక్యత, 390 ఓట్ల ఆధిక్యత, ఇప్పుడు మీకు పుట్టపర్తి ఉంది 390 ఓట్ల ఆధిక్యత, అట్లా కొన్ని ఆధిక్యత ఆ రకంగానే వచ్చింది తప్ప మిగతాది పెద్ద మెజారిటీలు భారీ మెజారిటీలు అని కాదు. కాబట్టి ఆ వేరియేషన్లో ఇంకా మారి లాస్ట్ మినిట్ వరకు కూడా మారే అవకాశం ఉంది. కాబట్టి ఇంకా చాలా పరంగా ఆ విధంగా ఉండే అవకాశం. ఇక నేషనల్ పరంగా చూసుకుంటే లక్ష్మి గారు, ఒకవైపు ఏదైతే బీజేపీకి ఉత్తరప్రదేశ్ ఓటర్లు అతిపెద్ద షాక్ ఇచ్చారు ఎన్డీఏ ప్రభుత్వానికి, బీజేపీ ప్రభుత్వానికి. 2019లో 62 లోక్సభ స్థానాలకు బీజేపీ ఒంటరిగా గెలిస్తే ఈసారి 37 లోక్సభ ఇప్పుడు వరకు ఉన్న దాని సమాచారం ప్రకారం 37 లోక్సభ స్థానాల్లో మాత్రమే బీజేపీ అక్కడ ఆధిక్యతలో ఉంది. ఇంకోవైపు కాంగ్రెస్ 16 స్థానాల్లోనే పోటీ చేసి 7 స్థానాల్లో ఆధిక్యత ఉంది. అదేవిధంగా సమాజ్వాదీ పార్టీ 23 స్థానాలు, అంటే 2 కలిపి 40 స్థానాల్లో ఇప్పటి వరకు ఉన్న ఆధిక్యత అనేది అక్కడ ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు ఎప్పుడు లేని 2014 లేదు, 2019 లేదు, ఇప్పుడు తొలిసారి ఉంది. అందుకని ఆ రకంగా షాక్ కొట్టబట్టే ఎన్డీఏ మొత్తం మీద 352 నుంచి ఇప్పుడు వరకు ఉన్న సమాచారం ప్రకారం 298 సీట్లకు మాత్రమే ఆధిక్యతలో కనపడుతూ ఉంది. అందులో బీజేపీ 234, 42 స్థానాలు ఉంటే టీడీపీ సెకండ్ ప్లేస్లో 216 లోక్సభ స్థానాల ఆధిక్యతతో 2వ స్థానంలో ఉంది. అక్కడ మీకు తెలుసు బీహార్లో జనతాదళ్ యు నితీష్ కుమార్ వాస్తవంగా ఇండియా కూటమిలో ఉన్నారు, కానీ అక్కడ చీల్చి ఆ రకంగా మళ్ళీ తీసుకోవడం వల్ల ఇప్పుడు జనతాదళ్ యు అనేది 14 స్థానాలతో 3వ స్థానంలో ఉంది. అదేవిధంగా ఎన్సీపీకి 1 స్థానం, ఏదైతే మీకు ఎన్సీపీ నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ పార్టీలో చీలిక తీసుకొచ్చినప్పుడు కూడా అజిత్ పవార్ని చేర్చుకున్నప్పుడు కూడా అక్కడ కూడా షాక్ దిలేదు. మహారాష్ట్ర బీజేపీకి ఇంకొక అతిపెద్ద షాక్ ఇచ్చిన రాష్ట్రాల మహారాష్ట్ర ఉంది. అక్కడ బీజేపీ మన ఎన్సీపీని శివసేన చీల్చినప్పటికి కూడా అక్కడ ఇప్పుడు శరద్ పవార్ కానీ ఉద్ధవ్ ఠాక్రే కానీ వాళ్ళు ఎక్కువ స్థానాలను ఆ రకంగా చేజిక్కించుకోవడం వల్ల సో మొత్తం మీద ఈ గ్రూప్ మనకి ఇండియా బ్లాక్ అనేది దాదాపు 226 లోక్సభ స్థానాల ఆధిక్యతలో ఉంటే అందులో 98 స్థానాలు మన కాంగ్రెస్ పార్టీ ఉంది, సమాజ్వాదీ పార్టీ 36, తర్వాత తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్లో చాలా సురేష్ గారు, మొత్తానికి నేషనల్ వైడ్ గా అనుకున్న దానికంటే తక్కువ స్థానాలకి పరిమితం అవుతా ఉంది ఎన్డీఏ. ఇండియా కూటమి అనుకున్న స్థానాల కంటే ఎక్కువ స్థానాలు వస్తూ ఉన్నాయి. ఏదైతే ఇదంతా మోడీ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది అలాగే కనిపిస్తూ ఉంది. అనుకున్న ఏదైతే ఆ మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు చెప్పిన దానికి విరుద్ధంగా కనపడుతుంది. ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చినటువంటి స్టేట్మెంటే కొంచెం కీలకంగా కనపడుతుంది. కానీ సెంటర్లో ఉన్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చాలా క్లియర్గా ఇచ్చాయి. కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ కంటే కూడా ఇంకా ప్రభంజనంగానే కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సరే, ఓకే, ఓవరాల్గా సురేష్ గారు రైట్, థ్యాంక్ యూ. ఇక అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్లో జగన్ కావాలా వద్దా అనుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి వద్దు అని ప్రజలు ఏకంగా ఏకగ్రీవంగా